guys, welcome back to our channel. రౌడీ పిల్ల సో ఏంటి రోజు బ్లాగ్ ఈరోజు టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఏంటది జగన్నాథ స్వామి టెంపుల్, కాటేరమ్మ టెంపుల్. సో లెట్స్ సీ ఎంతవరకు చేయగలమో ఏం లేదండి. ఆల్రెడీ టైం 10:30 అయిపోయింది మార్నింగ్. ఇఫ్ వీ కెన్ కవర్ బోత్ వీ విల్ కవర్. ఇదొక సైడ్ అదొక సైడ్, రెండు డైరెక్షన్స్లో ఉన్నాయన్నమాట. కాటేరమ్మ టెంపుల్ ఎంత దూరం? ఇక్కడ 45-50 కిలోమీటర్స్ ఉంది దగ్గర. ఆల్మోస్ట్ 1.5 hours అలా పడుతుంది. బట్ మేము వెళ్ళేది అదర్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళాలి ఆ టెంపుల్కి. సో మళ్ళీ అటు వెళ్ళాలంటే ఇంకో 15 యాడ్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ అక్కడ నుండి మళ్ళీ 60 సంథింగ్ 55-60 వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. చూడాలి, అంటే రెండు ఎండ్స్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే జగన్నాథం టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు by 1 o'clock. by 1 క్లోజ్ చేస్తారు. వీ కెన్ కవర్ దట్ ఫస్ట్. ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుండి కాటేరమ్మ టెంపుల్కి వెళ్దాం. అది ఉంటుంది మోస్ట్లీ ఈవినింగ్ వరకు ఉంటుంది, అసలు క్లోజ్ చేయరు అది. సో బేసిక్గా చూద్దాం. ఇదే మేము ఎప్పుడు నుండో అనుకుంటున్నాం కాటేరమ్మ టెంపుల్కి వెళ్దాం అనేసి, అవ్వట్లేదు. సో ఈ రోజుకి అవుతుందని అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఈరోజు ఎందుకో వెళ్ళాలనిపించింది. అంటే రథయాత్ర టైం కాబట్టి ఈయనేమో వాళ్ళ ఊర్లో జరిగేవన్నీ చెప్తా ఉన్నారు నిన్న. సో ఓకే, అక్కడికి వెళ్ళను అవ్వదు కాబట్టి ఇక్కడన్నా అట్లీస్ట్ దర్శనం చేసుకుందాం అని చెప్పి. ఇంకా యాక్చువల్గా అయితే అది ఆ టెంపుల్కి ఎప్పుడు నుండో నేను వెళ్దాం అనుకుంటున్నాను. బెంగళూరు వచ్చి ఆల్మోస్ట్ 11 years అయిపోయింది. 11 yearsలో అనుకుంటున్నాను కానీ వెళ్ళలేదు ఎప్పుడూను. సో ఇదే ఇప్పటికి మా ఆవిడతో ప్రాప్తి కలిగింది అనమాట. సో యా లెట్స్ సీ. సో ఇలా పద్ధతిగా రెడీ అయిపోయాను. అండ్ యా ఓకే, విల్ స్టార్ట్ నౌ. బై ఫర్ నౌ. సో ఫస్ట్ అయితే మేము జగన్నాథ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఆగ్రాలో ఉందన్నమాట. టెంపుల్ చాలా చాలా పెద్దది అండ్ చాలా బాగుంది కూడా. సో మా ఇంటి నుంచి అరౌండ్ ఒక 15 kilometers అలా ఉందన్నమాట. సో కొంచెం వీకెండ్ కాబట్టి మరీ రోజు ఉండేంత రష్ లేదు. ఒక 45 minutes అలా టైం పట్టింది. సో మనం టెంపుల్కి అయితే వచ్చేసాము. ముందు రోజే రథం పైన దేవుణ్ణి పెట్టడం ఇదంతా జరిగింది కదా, రథయాత్ర. సో నెక్స్ట్ డే కూడా ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. మాకు రథయాత్ర రోజు వెళ్ళడం ఇంకా కుదరలేదు. సో అందుకనే నెక్స్ట్ డే వెళ్ళాము. బట్ ఆ రోజు కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ టెంపుల్ కూడా చాలా చాలా మంచిగా డెకరేట్ చేశారు. ఫుల్ డోర్స్ ఉంటాయి కదా, కొన్ని మెయిన్ డోర్స్ లాగా, వాటిని మంచిగా పువ్వులతో డెకరేట్ చేశారు. అండ్ ఇంకా వెళ్ళగానే ఆ మెయిన్ టెంపుల్ దగ్గర ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అన్ని ఉన్నాయన్నమాట. వినాయకుడిది, శివుడిది, ఇంకా ఏదో అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సో అవన్నీ కూడా మంచిగా దర్శనం చేసేసుకున్నాము. సో టెంపుల్ బయటే రథం కూడా పెట్టారు. సో ఫస్ట్ టెంపుల్ ని దర్శనం చేసుకొని దాని తర్వాత అప్పుడు రథంలో దేవుడికి దండం పెట్టుకున్నాము. నాకు గుర్తున్నంత వరకు నేను ఇలా రథంలో ఇలా జగన్నాథ స్వామిని చూడటం ఫస్ట్ టైం అనమాట. నాకైతే లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ రథం కూడా వేరే లెవెల్ ఉంది, అసలు చాలా మంచిగా ఉంది. అండ్ దేవుళ్ళు కూడా అందులో చూస్తే చాలా మంచిగా అనిపించింది. సో దర్శనం అయితే మంచిగా అయిపోయింది. అండ్ ఈ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరే చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో ఇంకా అలానే వచ్చాం కదా అని చెప్పేసి అన్ని అలా విజిట్ చేసాము. సో ఫస్ట్ హనుమాన్ టెంపుల్ విజిట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ ఈ పరమేశ్వరి టెంపుల్ కి వెళ్ళామన్నమాట. దేవుడు ఎంత బాగున్నాడంటే లైట్స్ ఏం లేవన్నమాట ఆ గర్భగుడిలో. జస్ట్ ఓన్లీ దీపాల వెలుగులో అమ్మవారు ఉన్నారు. చూస్తున్నప్పుడు చాలా చాలా మంచిగా అనిపించింది. పక్కనే హనుమాన్ టెంపుల్ అని చెప్పా కదా, సో ఇంత పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంటది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ టెంపుల్స్ కి వెళ్ళాము. పరమేశ్వరుడు అమ్మవారి టెంపుల్ అయిపోయాక రాముల వారి టెంపుల్ కూడా ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము. అన్ని టెంపుల్స్ లో కూడా ఎంత మంచిగా దేవుడిని అలంకరిస్తారంటే అసలు చాలా చాలా బాగా చేస్తారు. ఈ బెంగళూరు సైడ్ ఇంకా ఇంకా చేస్తారు. ఎక్కువ ఫ్లవర్స్ అవి బాగా దొరుకుతాయి కదా. సో
దేవుడి అలంకరణ అయితే మాత్రం చాలా చాలా బావుంటుంది. సో, అన్నీ అలా మంచిగా దర్శనం అవన్నీ చేసేసుకున్నాము. చాలా టెంపుల్స్ కవర్ చేసాము ఆ రోజు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి కాటేరమ్మ టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. యాక్చువల్లీ 2 కుదురుతాయని అనుకోలేదు లిటరల్లీ. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా మంచిగానే అన్నీ ఫినిష్ చేశాము. సో, ఇప్పుడైతే కాటేరమ్మ టెంపుల్‌కి వెళ్తున్నాము. జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి కాటేరమ్మ టెంపుల్‌కి అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ ఎంతో ఉందనుకుంటా. సో, ఒక 1 ½ అవర్ అలా టైం పట్టేసింది. అండ్ కొంచెం సిటీలో అంతా కూడా ట్రాఫిక్ ఉంది. అలా కొంచెం మళ్ళా హైవే ఎక్కాక కొంచెం ట్రాఫిక్ తగ్గింది. సో, ఈ టెంపుల్ వచ్చేసి హొస్కోటే దగ్గర ఉంటుంది. ఈ మధ్య లైక్ రీసెంట్ టైమ్స్‌లో ఇన్‌స్టా, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఈ టెంపుల్ కోసమే. యాక్చువల్లీ చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నాం టెంపుల్‌కి వెళ్ళాలి, కాటేరమ్మ టెంపుల్‌కి అని చెప్పి. బట్ అసలు ఇంకా కుదరలేదు. సో, ఫైనల్లీ మాకు ఆ రోజు అదృష్టం కలిగిందనమాట. టెంపుల్‌కి అయితే వెళ్ళాము. అండ్ మేము వెళ్ళింది సాటర్‌డే అనమాట. చాలా చాలా క్రౌడ్ ఉంది. వీకెండ్ గదా! సో, ఇంకా ట్యూస్‌డేస్, సండేస్ ఇంకే రేంజ్‌లో ఉంటదో ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. ఎక్కువ క్రౌడ్ ఉంది గదా! సో, మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళాము. ఫ్రీ దర్శనంకైతే ఇంకా చాలా టైం అయిపోతది అని జెప్పేసి. సో, మేము రూ. 100 టికెట్ తీసుకున్నామనమాట. అక్కడే రూ. 50, రూ. 100, 200 ఇలా మల్టిపుల్ టికెట్ ప్రైసెస్ ఉన్నాయి. సో, క్రౌడ్ బట్టి మనం చూస్ చేసుకొని వెళ్ళొచ్చు. సో, మాకు గూడా ఎక్కువ ఏం లైన్స్‌లో తిప్పలేదు. జస్ట్ ఒక 2, 3 స్టెప్స్ వేస్తే వచ్చేస్తామనమాట టెంపుల్ దగ్గరికి, లైక్ గర్భగుడి దగ్గరికి. సో, కొంచెం జనాలు అంత ఫాస్ట్ మూవింగ్‌గా లేరు. బట్ దర్శనం అయితే చాలా త్వరగానే అయిపోయింది. టెంపుల్‌లో ఎక్కడ చూసినా ముడుపులు కనిపిస్తూనే ఉన్నాయి. రెడ్ కలర్ క్లాత్‌తో ఒకటి, ఈ లాక్స్‌తో ఒకటి, ఇంకా చిన్న చిన్న బాస్కెట్స్‌లో లాగా ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో ముడుపులున్నాయన్నమాట. సో, ఈ లాక్ అండ్ కీ ఏంటంటే మనకి ఎవరితోనన్నా లైక్ కొంచెం పడట్లేదు, శత్రుత్వం ఉంది అనంటే దాన్ని ఇలా లాక్ చేస్తే అది పోతుంది, క్లియర్ అవుతుంది అని చెప్పి నమ్ముతారంట. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ముడుపులు అందరూ కడుతున్నారు. మేమైతే జస్ట్ దర్శనం చేసుకొనొచ్చాము. అండ్ ఏదైనా మనకి నెగెటివ్ ఎనర్జీ, దిష్టి ఇవన్నీ ఉన్నాయా అంటే అక్కడ ఇలా నిమ్మకాయలతో దిష్టి తీస్తున్నారనమాట. సేమ్ మనం మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు చేసాం కదా! సో, అలానే అనమాట. అందుకని ఇంక మేమేం మళ్ళా చేయలేదు. ఈ విగ్రహం చూస్తున్నారు కదా! ఎంత బావుందో. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. నాకైతే ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తే నాకు చాలా భయమేస్తది. బట్ ఇది మాత్రం అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. చాలా బావుంది. అండ్ ఇంకా ఈ టెంపుల్‌లో అయితే పౌర్ణమికి, అమావాస్యకి కొంచెం మంచిగా పూజలవి చేస్తారంట. సో, చూస్తున్నారు కదా! ఎన్ని ముడుపులున్నాయంటే దానికి సెపరేట్ స్పేస్ ఉంది. దాంట్లో గూడా ప్రదక్షిణాలు చేసి అందరూ ముడుపులవి కడుతున్నారు. అసలు టెంపుల్‌లో అయితే వీడియో తీయకూడదు అనుకున్నా టు బి ఫ్రాంక్. బట్ మా హస్బెండ్ తీద్దాం లైక్ మన వ్యూయర్స్ అందరూ కూడా చూస్తారు. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారు. మనతో పాటు దర్శనం చేసుకుంటారు, దండం పెట్టుకుంటారు అని చెప్పి కొంచెం కొంచెంగా షూట్ చేశారు. సో, దర్శనం అయిపోయి వస్తున్నప్పుడే టెంపుల్‌లోనే ఒక వాల్ ఉంటుంది. సో, దానికి కాయిన్స్ స్టిక్ చేస్తారనమాట. ఇదేంటంటే ఏదైనా మనం కోరిక కోరుకొని ఒక కాయిన్ తీసుకొని అప్పుడు అది వాల్‌కి స్టిక్ చేయాలి. సో, ఆ కాయిన్ ఉంటే వాల్‌కి అలా నిలబడితే మన కోరిక నెరవేరుతది అన్నట్టు నమ్మకం అన్నమాట. సో, మేమిద్దరం ట్రై చేసాము. మా ఇద్దరి కాయిన్స్ కూడా వాల్‌కి స్టిక్ అయినాయి.
ఆఫ్ కోర్స్ పూజ రిలేటెడ్ ఐటెమ్స్ అవన్నీ కొనుక్కోవడానికి కూడా చాలా చాలా షాప్స్ ఉన్నాయి. సో, ముడుపులు రిలేటెడ్ అయినా, పూజ ఐటెమ్స్ అయినా, పువ్వులైనా ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ ఉందన్నమాట. సో, అందుకని చెప్పి మంచిగా షుగర్ కేన్ జ్యూస్ అవన్నీ తాగేసి అప్పుడు ఇంకా మళ్ళా రిటర్న్ అయిపోయాము. బెంగుళూరులో ఉండేవాళ్ళు మాత్రం అస్సలు ఈ టెంపుల్ మిస్ అవ్వద్దు. చాలా ఫేమస్ అండ్ చాలా పవిత్రమైన టెంపుల్ కదా! సో, మీరు కూడా ట్రై చేయండి విజిట్ చేయడానికి. అండ్ టెంపుల్‌ని కూడా ఇంకా డెవలప్ చేస్తున్నారు. సమ్ కన్‌స్ట్రక్షన్ వర్క్ ఏదో అవుతా ఉంది. సో, టెంపుల్ అయితే మాత్రం చాలా బావుంది. అండ్ చాలా మంచిగా దర్శనం అంతా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాటేరమ్మ టెంపుల్ నుంచి మేము కోటిలింగేశ్వర వెళ్తున్నామనమాట. సో, అక్కడి నుంచి కొంచెం ఒక 70 కిలోమీటర్స్ వెళ్తే కోటిలింగేశ్వర వస్తది. ఒక 40 కిలోమీటర్స్ కవర్ అయింది కదా! నెక్స్ట్ టైమ్‌కి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము. టెండర్ కోకోనట్ పుడ్డింగ్ ఎక్కడున్నావు ఇప్పుడు? సో వీఆర్ ఇన్ ఎంపైర్ రైట్ నౌ. అనుకోకుండా యాక్చువల్లీ దర్శనాలు అన్నీ బాగా అయిపోయినాయి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్దాం అనుకుంటున్నాం. ఇది కోట్లింగేశ్వర కోలార్ 70 కిలోమీటర్స్. బట్ ఓకే, ఎలాగో దూరం వచ్చాను కదా. కాటేరమ్మ టెంపుల్ నుండి 70, ఇప్పుడు 50 వస్తుంది అనుకుంటే. అసలు అనుకోలేదు దీంట్లోనే. సరే మధ్యలో ఆగాము తినడానికి ఎంపైర్లోనే. ఇక కోకోనట్ పుడ్డింగ్ తిన్నా. కోకోనట్ పుడ్డింగ్ వంద రెండు ముక్కలా ఉంటుంది. ఫస్ట్ జగన్నాథం టెంపుల్కి వెళ్ళాము. జగన్నాథం టెంపుల్ కూడా చాలా బాగా దర్శనం అయింది. అక్కడే 4 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి, తర్వాత పక్కన కృష్ణ టెంపుల్ ఒకటి, రాముల టెంపుల్ ఒకటి, తర్వాత దుర్గా పరమేశ్వరి టెంపుల్ ఒకటి. సో అవన్నీ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుని అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి కాటేరమ్మ టెంపుల్కి వచ్చాం. కాటేరమ్మ టెంపుల్ చూసేసి అక్కడ చాలా రష్ ఉంది. సాటర్డే కదా, సో యూజువల్గానే రష్ ఉంటుంది. సాటర్డే సండే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో 100 రూపీస్ ఇది లైన్ తీసుకుని 100 రూపీస్ టికెట్ తీసుకొని ఆ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని అయిపోయింది బాగా. అక్కడ టైం చూసాం ఇంకా 1:30 అలాగ అవుతుంది. 2 o'clock లోపలనే ఉన్నా కదా. ఇంక ఇంటికి అక్కడి నుండి అయితే 1 hour పడుతుంది. అక్కడి నుంచి 1 hour 10 minutes అలా పడుతుంది. అంతే కవర్ చేసుకు రావాలి. ఒక 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తగ్గుద్ది కదా. ఇంకా అక్కడ 70 కిలోమీటర్స్ ఉంది కోలారు, కోట్లింగేశ్వర టెంపుల్. బట్ ఓకే, ఇప్పుడు వచ్చినా సరే ఇది ఎలాగో మనకి ఇంకా ఇంట్లో కూడా ఇంకేం అనుకోలేదు, ఇంకేం పనులేం లేవు కదా. పెద్దగా పనేం లేదు కాబట్టి సో సరే అయితే ఇంకా కోలారు వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి ఇలా తిప్పుసామండి. రైట్ తిరగాల్సింది లెఫ్ట్ తిరిగాము. ఇప్పుడు వచ్చాము. ఆ క్లాస్ ఉంది భోజనాలని ఇక్కడ ఎంపైర్లో ఉన్నాం. That's all for now. We'll have food and then we'll start from here. Bye for now. సో ఆన్ ది వేలో ఎంపైర్ కనిపిస్తే ఇంకా అక్కడ ఆగామన్నమాట. ఐ గెస్ బెంగుళూరులో ఉండే వాళ్ళకి ఎంపైర్ బాగా తెలుసు. చాలా ఫేమస్ అనమాట. అండ్ ఫుడ్ కూడా చాలా 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 బాగుంది. స్టార్టర్ పన్నీర్ ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. కోకోనట్ పుడింగ్ ఏదో తిన్నాము, అది కూడా చాలా బాగుంది. లాస్ట్లో నాకు కొంచెం బోబా ఇష్టం అని చెప్పి స్ట్రాబెర్రీ బోబా ఆర్డర్ పెట్టారు. పాపం ఎంత గలీజ్గా ఉందంటే అది ఒక్కటే బాగాలేదు. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. టూ మచ్ స్వీట్ ఉందన్నమాట బోబా. అంత అవసరం లేదు, బట్ ఇంకా వదిలేలేక కష్టపడి ఇంకా ఫినిష్ చేసేసాము. అండ్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము కోటిలింగేశ్వర. నేనైతే ఫస్ట్ టైం చూడటం, ఆల్రెడీ మా హస్బెండ్ చూసారనమాట. సో నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు ఫొటోస్ చూపించారు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా అసలు. ఫొటోస్లో అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా లైవ్లో ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యా అనమాట. అండ్ ఇంకా త్వరగానే వచ్చేసాము అనుకునే దానికంటే. రోడ్స్ కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో కొంచెం
బాలేవు కానీ ఆల్మోస్ట్ బానే ఉన్నాయన్నమాట. సో, ఫైనల్లీ కోటిలింగేశ్వర అయితే వచ్చేసాము. సో, ఇంకా బైక్ పార్క్ చేసేసాము. అండ్ ఇంకా ఫుట్‌వేర్ అది డిపాజిట్ చేసేసి ఇంకా దర్శనంకి వెళ్తున్నామనమాట. సో, ఇక్కడ గూడా చాలా చాలా షాప్స్ ఉన్నాయి. బొమ్మలైనా లైక్ పూజ రిలేటెడ్ స్టాల్స్ అయినా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ₹20 అనమాట పర్ హెడ్ టికెట్. సో, ఎవ్వరు లేరు. అంటే ఈ లైన్‌లో ఎవ్వరు లేరు. బట్ స్టిల్ తిప్పుతున్నారు లైన్స్‌లో. సో, అది ఇంకా స్టాండర్డ్‌గా అలానే తిప్పుతారేమో తెలీదు. బట్ ఇంకా అలా తిరిగేసి టికెట్ తీసుకొని అప్పుడు ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట దర్శనానికి. నేనింకా మొత్తం అన్ని కోటిలింగాలు గూడా పెద్ద ఓపెన్ ప్లేస్‌లో ఉంటదేమో అనుకున్నా. బట్ ఇలా టెంపుల్‌లోనే ఇలా సెటప్ చేశారు. చాలా యూనిక్‌గా, డిఫరెంట్‌గా అనిపిచ్చింది. సో, మొత్తం పంతులు గారు అనౌన్స్ చేస్తున్నారు. 90,00,000 లింగాలున్నాయంట. సో, రోజు కొన్ని వాటికి పూజ చేస్తారు. అండ్ కొన్ని వాటికి మనం చేపిచ్చాలి. ఇలా మన నేమ్స్ కనిపిస్తున్నాయి గదా! సో, అలా మన పేరు మీద పూజ చేయించడం. సో, అలా ఏదో ఉన్నాయన్నమాట. మొత్తానికి కలిపి 90,00,000 ఉన్నాయి లింగాలు. ఎంత బావుందో చూడటానికి. ఈ ప్లేస్ చూసినప్పుడైతే మాత్రం పక్కాగా లైఫ్‌లో ఒక్కసారన్నా వెళ్ళాలి అని అనిపిచ్చింది. అలాంటి ప్లేస్ అన్నమాట. సో, ఇక్కడే ఒక 3, 4 మళ్ళా టెంపుల్స్ ఉన్నాయి లోపల. సో, మెయిన్ టెంపుల్, శివుడి టెంపుల్, ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా విజిట్ చేశాము. ఆ టెంపుల్స్ వరకు వచ్చేసరికి మాత్రం క్రౌడ్ కొంచెం కనిపిచ్చింది. లేదంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇది కొంచెం ఎక్కడికక్కడ స్కాటర్ అయిపోయారు. సో, అలా మా హస్బెండ్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆయనొచ్చి ఐ గెస్ 10 ఇయర్స్ అయిపోయిందంట. సో, అప్పటికి ఇప్పటికి చాలా చాలా డెవలప్ చేశారు. ఈ లోపల టెంపుల్స్ అన్నీ గూడా ఇన్ని లేవు అప్పుడు అని చెప్పి అలా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ టెంపుల్స్‌లో గూడా ఎంత బాగా అలంకరించారంటే దేవుళ్ళని నిజంగా 2 కళ్ళు సరిపోవనమాట. అంత అనిపిచ్చింది. సో, ఆ మెయిన్ టెంపుల్ అదంతా అయిపోయాక ఆ టెంపుల్ నుంచే వే ఉంటుంది. ఇదంతా కొంచెం ఓపెన్ ప్లేస్‌లా అన్నమాట. సో, ఇక్కడ ఒక పెద్ద శివలింగం, నంది ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ గూడా చిన్న చిన్న లింగాలుంటాయి. సో, ఒక ఫోటో ప్లేస్ లాగా అయిపోయింది ఇదంతా. బట్ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. చాలా బావుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇది గూడా ఉందన్నమాట. ఈ ప్లేస్‌లో గూడా మళ్ళా ఒక శివలింగం, ఒక త్రిశూలం, మళ్ళా నంది ఇవన్నీ గూడా ఉన్నాయి. ఇలా నా ఫ్రెండ్స్ గూడా ఉన్నాయి. ఏనుగులు కూడా ఉన్నాయి. సో, ఇది ఇంకా పెద్ద పెద్ద ప్లేస్ అన్నమాట. సో, ఇక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్‌లా ఉండి, ఇక్కడ దేవతలు కూడా ఉన్నాయన్నమాట. దేవతల ఫోటోలు గూడా ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడేదో మూవీ షూటింగ్ గూడా అయిందనుకుంటా. 'మంజునాథ' ఏదో నాకు కూడా ఎగ్జాక్ట్‌గా తెలీదు. మా హస్బెండ్ చెప్పారు. ఈ టెంపుల్‌లో కూడా దర్శనం చాలా చాలా మంచిగా అయిపోయింది. అండ్ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. కొంచెం డే టైమ్‌లోనే లైట్ ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోయాము. మళ్ళా రోడ్స్ ఎలా ఉంటాయో ఏంటో తెలీదు గదా! అండ్ ఇంకా బెంగుళూరు ఆఫ్‌కోర్స్ ఇంటికి కొంచెం రీచ్ అయ్యేసరికి మాత్రం కొంచెం చీకటయిపోయింది. ట్రాఫిక్ గూడా పెరిగిపోయింది. ఫైనలీ బెంగుళూరు అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసాము. ఎగ్జాక్ట్ 8:00 వచ్చామనమాట. సో, ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని అప్పుడు ఇంకా అవుట్‌రో చెప్తున్నా. ఇండియా మా ట్రిప్ అంతా మంచిగా అయిపోయింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రిప్ అనమాట. సో, ఫస్ట్ 2 టెంపుల్స్ అనుకున్నాం. బట్ ఎన్ని కుదిరితే అన్ని వెళ్దాము. లైక్ ఒకదానికి కుదిరితే ఒకటి వెళ్దాం. 2 వీలైతే 2 వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడ నుంచి మళ్ళీ కోటిలింగేశ్వర యాడ్ అయిందనమాట అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. సో, అన్ని దర్శనం అంతా మంచిగా అయిపోయింది. ఇండియా ఫుల్లీ టయర్డ్ అసలు. ఆల్మోస్ట్ ఒక 250-240 కిలోమీటర్స్ వచ్చిందంట, లైక్ టు అండ్ ఫ్రో.
సో ఫుల్లీ ఎగ్జాస్టెడ్. కొన్నిసార్లు ఫుల్ ఎండ్ కూడా ఉంది వెళ్ళేటప్పుడు. సో చాలా అలసిపోయాము. ఇప్పుడు మంచిగా తినేసి హ్యాపీగా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.